వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి మనకి 28/5/2025న ఇక్కడ చూడండి, క్లిక్ హర్ ఫర్ ఏపీ ఎన్సెట్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, మనకి ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి, సెకండ్ ప్రాస్పెక్ట్స్ సంబంధించి, థర్డ్ మాన్యువల్స్ సంబంధించి ఇచ్చారు. సో ఇప్పుడు నేనైతే ప్రాస్పెక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి సెకండ్ ఆప్షన్పై అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి పీడిఎఫ్ ఫైల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో అసలు ఈ ఏపీ ఎన్సెట్ అంటే ఏంటి అనేది మీకు ఇక్కడైతే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. చూడండి, ప్రాస్పెక్ట్స్లో మనకి ఇక్కడ ఇది అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ 4 years డిగ్రీ కోర్స్కి సంబంధించిన అడ్మిషన్కి సంబంధించింది త్రూ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2025-26 సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అదే ఏపీ ఎన్సెట్ నర్సింగ్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి ఏపీ ఎన్సెట్ అని చెప్పి ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఎగ్జామినేషన్ షెడ్యూల్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ మీకు దేనికి సంబంధించి కావాలంటే దానికి సంబంధించి పేజ్ నెంబర్స్ ఇచ్చా చెక్ చేసి నేను ఈ వీడియోలో అయితే మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి. సో వీడియో అనేది ఇప్పటికే లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మీరు డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 28/5/2025 మనకి ఇష్యూ చేయడం జరిగింది. అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి 28/5/2025 11 AM నుంచి స్టార్ట్ చేసి 26/2025 అంటే 26/2025 అప్ టు 6 PM వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రమ్ ఇక్కడ మీరు చూడండి, హాల్ టికెట్ డౌన్లోడ్ మీకు ఏ డేట్ని ఇస్తున్నారంటే 25/6/2025 10 AM నుంచి మీరు మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది 6/7/2025 సండే మీకు 10 AM to 12 ఆఫ్టర్నూన్ వరకు మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు రిపోర్ట్ చేయవలసిన టైం వచ్చి 9 AMకే, అంటే మీరు ఎగ్జామ్కి సెంటర్లో ఖచ్చితంగా 9 AM కల్లా మీ సెంటర్లో ఉండాలి. అండ్ ప్రొవిజనల్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు రిమైనింగ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు, చెక్ చేసుకోండి. అండ్ మీకు ఏమన్నా ఎంక్వైరీకి సంబంధించి కావాలంటే అక్కడ వాళ్ళ నెంబర్ ఇచ్చారు కదా, వాళ్ళకి కాల్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, మనకి 2024-25 మనకి నెంబర్ ఆఫ్ కాలేజెస్ వచ్చి 254 అండ్ కాంపిటేటివ్ అథారిటీ కోటా ఇంటేక్ 8,576 అండ్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి 5,150 అండ్ టోటల్ ఇంటేక్ చూసినట్టయితే 13,726 సీట్స్ అనమాట. డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ చూడండి, 4 years మీకు కోర్స్ అనేది ఉంటుంది. ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ అనమాట ఇది. అండ్ రిమైనింగ్ మీకు ఏజ్ ఎంత ఉండాలి అంటే 17 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది చాలామందికి డౌట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఇంటర్మీడియట్ 10+2 ఇంటర్మీడియట్ విత్ బైపీసీ గ్రూప్ సైన్స్ స్ట్రీమ్ ఓన్లీ విత్ ఇంగ్లీష్ యాజ్ కంపల్సరీ సబ్జెక్ట్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఏపీఆర్ ది ఏపీ ఎన్సెట్ 2025 సంబంధించి వీళ్ళు ఎవరైతే బైపీసీ స్ట్రీమ్లో విత్ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అండ్ 2 years ఇంటర్మీడియట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ విత్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఇంగ్లీష్ కంపల్సరీ సబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ 10+2 పాస్డ్ అవుట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండర్ ఇక్కడ ఏవైతే సిబిఎస్ఈ బోర్డ్స్ ఇవన్నీ ఇచ్చారో సో వీళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ వొకేషన్ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఇన్ బయాలజికల్ అండ్ ఫిజికల్ సైన్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఎలిజిబులే. అండ్ ఓపెన్ స్కూల్స్కి సంబంధించిన వాళ్ళు కూడా ఎలిజిబులే. అండ్ నెక్స్ట్ మీకు ఇంకా చాలా వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో వీటిలో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి మీకు ఓసీ క్యాండిడేట్స్కి 45% అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 40% ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ 17 years అనేది మీకు 31/12/2025కి కంప్లీట్ అయి ఉండాలి. అండ్ నో అప్పర్ ఏజ్ లిమిట్ అని కూడా ఇచ్చారు చూడండి. అండ్ ఇక్కడ చూడండి, నోట్ ది క్యాండిడేట్ మస్ట్ బీ బోర్న్ ఆన్ ఆర్ బిఫోర్ 31st December 2008 టు బీ ఎలిజిబుల్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ 4 years కోర్స్కి సంబంధించి ఎలిజిబుల్ అవుతారని చెప్పి ఇచ్చారు. అండ్ బోత్ మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలామందికి ఇదివరకు డౌట్స్ ఉంది, ఫీమేల్స్కి వస్తాయి మేల్స్కి రావని చెప్పి. అలా ఏం లేదండి, బోత్ మెయిల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ చూడండి, ఓసీ వాళ్ళకి 1,180 అండ్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 944 రూపీస్ అనమాట. అండ్ మీకు ఖచ్చితంగా ఉండవలసిన సర్టిఫికేట్ ఎస్ఎస్సి ఆర్ ఈక్విలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఇంటర్మీడియట్ 10+2 సర్టిఫికేట్, టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, పిహెచ్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ స్కాన్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ స్కాన్ సిగ్నేచర్, ఫింగర్ ప్రింట్.
సో ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండవలసిన సర్టిఫికేట్స్ అనమాట. సో ఈ యొక్క సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళి మీరు మీ యొక్క ఆన్లైన్ సెంటర్ ఏదైతే ఆన్లైన్ సెంటర్ ఉంటుందో నెట్ సెంటర్ అక్కడికి వెళ్ళి మీరు ఇలా మాకు ఏపీ ఎన్సెట్కి సంబంధించి అప్లై చేయండి, మేము బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్నామని చెప్పి ఫీజు అండ్ నెక్స్ట్ ఈ యొక్క సర్టిఫికేట్స్ తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు మీకు అప్లై చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు లేదండి, ఈ ఇయర్ కొత్తగా ఏపీ ఎన్సెట్ అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా బీఎస్సీ నర్సింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు, మేనేజ్మెంట్లో చేయాలనుకున్న, కన్వీనర్ కోట అంటే ఫ్రీ సీట్కి సంబంధించి కావాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా ఈ ఏపీ ఎన్సెట్ అయితే రాయాల్సిందే. సో ఇందులో ఏ విధమైన డౌట్ లేదు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ తెలియచేయండి, ఫర్దర్గా వీడియోస్ కూడా చేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ కొత్తగా వచ్చింది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూనే ఉంటా. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.